ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ఈరోజు సండే కదా, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మరి స్తోత్రములు చెల్లించండి. మీ బ్రతుకు దినముల్లో మరి 2025 అంతా దేవుడు కాపాడాడు కదా, 2026 సంవత్సరం నడిపించాడు కదా. మరి ప్రతి సండే, ప్రతిరోజు నిత్యము నీ ఇంట్లో స్తుతిగానంతో దేవుని మహింపరిచినప్పుడు తప్పకుండా ఊహించని విధమైన కార్యములు నీ కుటుంబంలో నువ్వు చూస్తావు. ఒక మాటకు మీకు జ్ఞాపకం చేస్తాను. 147వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. దేవునికి స్తుతి కలుగును గాక. స్తోత్రగానం చేయుట మంచిదా చెడుదా? మంచిదండి. అందుకే నువ్వు సృజించబడ్డావు. పరలోకంలో కెరూబులు, సెరాపులు అనేవారు ఉంటారంట. వారిని ప్రభు ఎక్కడికి పంపించడంట, ఏదైనా పని పడి పంపిస్తే గబ్రియలు, మికాయలను పంపించేవాడు. ఈ కెరూబులు, సెరాపులను కేవలం దేవుని సింహాసనం మీద మోకరించి చేతులు పైకెత్తి 6 రెక్కలు కలిగిన వీరు దేవుని ప్రతి గానములతో, స్తుతి స్తోత్రములతో నిత్యము దేవుని గణపరుస్తూ ఉంటారు. వారి పనేదే. అందుకే వారు నిర్మించబడ్డారు. నువ్వెందుకు నిర్మించబడ్డావు? నీవు, నేను, మనందరం, ప్రతి నరుణ్ణి, ప్రతి మానవాళిని దేవుడు ఎందుకు కలిగజేశాడు తెలుసా? స్తుతించడానికి. దేవుని సందుకు వచ్చి నువ్వు స్తుతించడానికి ఈరోజు చాలా బాధపడుతున్నావు కదా. ఎక్కడికో వెళ్ళాలనే ఆలోచన, ఏదో చేయాలనే ఆలోచన, ఎక్కడో కూర్చోవాలనే ఆలోచన ఈరోజు నీకు లేకపోలేదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో మీరు మోకరించి స్తుతి గానములతో, స్తోత్ర బలులతో దేవుణ్ణి బహుగా నువ్వు కూడా, నీ కుటుంబం కూడా కనపరిచినప్పుడు తప్పకుండా నీ అపజయాలన్నీ విజయాలుగా మారిపోతాయి. ఇంతవరకు లాస్ అయిపోయావు కదా, దేవుడు సమృద్ధిగా నువ్వు కోరుకున్నవన్నీ, నువ్వు ఆశించినవన్నీ ప్రభు నీ కుటుంబంలోకి నడిపించబోతుంది. ఎందుకంటే ఏ కుటుంబంలో అయితే స్తోత్ర బలి అర్పించబడుతుందో, ఏ కుటుంబంలో అయితే స్తుతి గానములతో ప్రభువును మహింపరుస్తారో వారిని ప్రత్యేకంగా దీవించే దేవుడు, ప్రత్యేకంగా గణపరిచే దేవుడు. ఎందుకంటే స్తోత్రములు అంటే ప్రభువుకు చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఎక్కడైతే స్తుతి గానములు వినిపిస్తూ ఉంటాయో, ఎక్కడైతే స్తుతి కీర్తనలతో ప్రభువును గణపరుస్తుంటారో అక్కడికి వెళ్ళి నిలబడే దేవుడే నీ దేవుడు. ఈరోజు చాలామంది సండే అయినా కూడా లెక్క లేకుండా, భయం లేకుండా ఉంటారు. కానీ మీరు అలా వెళ్ళకండి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించండి. అప్పుడు నీకు మేలే జరుగుతుంది. ఇక్కడ రాయబడింది మంచిదే అని రాయబడింది. నీ కుటుంబానికి మంచిది, నీ పిల్లలకు మంచిది. నువ్వు చేయబూనుకున్న ప్రతి ప్రయత్నం సఫలం చేయబడుతుంది. అలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. తప్పకుండా ఆయన స్తుతించండి. దేవుడు తప్పకుండా నీ దీవించబోతుంది. అట్టి కృప మీ అందరికీ ఆయన అనుగ్రహించి నడిపించునుగా. ఆమె. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడానికి స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నేను స్తుతించాలి, నేను గణపరచాలి, నేను మహింపరచాలి. అలాగే చేసిన ప్రతి కుటుంబాన్ని నువ్వు దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, గణపరిచే దేవుడు, ప్రత్యేకముగా ఆశీర్వదించే దేవుడు. అలా కుటుంబాన్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.